తెలంగాణలో వరుసగా 10 ఏళ్ల పాటు అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అందుకు కారణం కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన అవినీతి, అక్రమాలు, కబ్జాలు అని చెప్తుంటారు. మరోవైపు కేసీఆర్ కుటుంబ సభ్యుల కుంభకోణాలు, లిక్కర్ స్కామ్లు కూడా మరో కారణమని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైనా కూడా గులాబీ ఎమ్మెల్యే తీరు మాత్రం మారట్లేదనే ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో విపక్ష నేతలకు, ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ ఎవరూ ఇవ్వనంత స్వేచ్ఛ ఇచ్చారు. అదే అలుసుగా భావించి పోలీసు అధికారులపై, ప్రభుత్వంపై నోరు జారుతున్నారట. ఇప్పటికే 2 రోజుల క్రితం మేడారంలో కౌశిక్ రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్కు భారీ డ్యామేజ్ జరిగేలా ఉండటంతో ఈ టాపిక్ కేసీఆర్ దగ్గరికి చేరడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి గులాబీ బాస్ కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు షికార్లు చేశాయి. అది మరవక ముందే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ని చిక్కుల్లో పడేసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిపి సజ్జనార్పై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో రాజకీయంగా దుమ్ముదుమారం రేపుతున్నాయి. జీవన్ రెడ్డి తీరు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన మాట్లాడుతూ తాము కట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్లో సజ్జనార్ ఉన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఇంటికే నోటీసులు అంటిస్తారా? పింక్ బుక్లో ఫస్ట్ పేరు సజ్జనార్దే ఉంటుంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హరీష్ రావు, కేటీఆర్ చెప్పినా ఆ పేరు తొలగించబోం. గతంలో నాపై కేసు పెట్టి ఏం పీకలేకపోయారు. ఇప్పుడు మా బాస్ కేసీఆర్ని ఏం పీకుతారంటూ కాంట్రవర్షియల్ కమెంట్స్ చేశారు. మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ పోలీసులనే హెచ్చరించారు. జీవన్ రెడ్డి చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు కారు పార్టీని డ్యామేజ్ చేసేలా ఉండటంతో రాష్ట్రంలోని పొలిటికల్ పోలీస్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సోమవారం బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆచన్నగారి జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్లోని కేటీఆర్ నివాసంలో ఆయనతో సమావేశమైన జీవన్ రెడ్డి సిట్ విచారణల పేరుతో పార్టీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అనుసరించవలసిన వైఖరి తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి కేటీఆర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారని వార్తలు షికారు చేస్తున్నాయి. మనం చేసే పని మంచి జరిగేలా ఉండాలి కానీ అధినేత కేసీఆర్కు, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉండకూడదని జీవన్ రెడ్డిపై కేటీఆర్ సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత కేటీఆర్ నిజామాబాద్ జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా జీవన్ రెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా సిట్ విచారణల పేరుతో పార్టీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై కేటీఆర్ జీవన్ రెడ్డితో మాట్లాడి చర్చించారు. ఇలా సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరు వల్లే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారానికి దూరం అవుతుందనే వార్తలు సొంత పార్టీ నేతల నుంచి వినిపించడం గమనార్హం. జీవన్ రెడ్డిపై పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఉత్కంఠ రేపుతోంది.